కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంట్రా ఫోన్ తీసుకున్నావు? ఎందుకు? ఏంట్రా కళ్ళు మూస్తున్నావు? సర్ప్రైజ్ సిస్టర్, జస్ట్ వెయిట్. ఐస్ ఓపెన్ చేస్తున్నాను. నువ్వు చూడబోతున్నావు. చూస్తున్నావు, చూసేశావు. నాన్న, నేను సిగ్గుదిలేసి ఎన్నిసార్లు చెప్పానండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని. మీరు నా కోసం ఒక్కసారి చెప్పలేరా? నన్ను మీ చుట్టూ తిప్పించుకున్నారు కదా, ఇకనైనా ఊరగాయలా ఊరించకుండా మీ మనసులో ఉన్న మాట చెప్పండి ఝాన్సీ గారు. పాపం గౌతమ్ గారు, నన్ను ఐ లవ్ యూ అనే 3 ముక్కలు చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు. నేను చెప్తే విని ఆనందించాలనుకున్నారు. కానీ నేను చెప్పలేకపోయాను. తనకెదురుగా నిలబడి చెప్పే ధైర్యం రాలేదు. కనీసం ఫోన్లో అయినా చెప్దాం. మీరు గతంలో మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకుంటామని అడిగారు. అప్పుడు మా అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందని మేమే కాదన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయి మీ మనవడే అని తెలిసి సంతోషపడుతున్నాం. మేమే మా అమ్మాయిని మీ ఇంటికి పంపించాలనుకుంటున్నాం. మరేంటి, ఇప్పుడు మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకు సమ్మతమేనా? సాక్షాత్తు మీ ఇంటి మహాలక్ష్మినే మా ఇంటికి పంపిస్తామంటే మాకు అభ్యంతరం ఏముంటుంది? నువ్వు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియని మాకు మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తూ ఆ రుణానుబంధాన్ని ఇంకా పెంచేస్తున్నావు. అయ్యో, అలా అనకండి. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకున్నారంటే మీరే మాకు సాయం చేసినట్లే. అప్పుడు రుణం తీరిపోయినట్లే. లేదు కృష్ణప్రసాద్, నాకు మొదటి నుంచి
వీడి పెళ్ళనేది ఒక సమస్యగానే అనిపించేది. ఏ సంబంధం చూడాలి, ఎవరినిచ్చి చేయాలి అని రకరకాలుగా ఆలోచించేవాణ్ణి. కానీ మీ సంబంధంతో నా మనసు తేలికైపోయింది. మిమ్మల్ని ఎలా అభినందించాలో కూడా అర్థం కావటం లేదు. అమ్మా ప్రియాంక, నేను ఈ క్షణం ఈ నట్టింట్లో ఉండి చెప్తున్నాను, నువ్వేనమ్మా, ముమ్మాటికి నువ్వే మా ఇంటి కోడలివి. ప్రియాంక, వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. వెళ్ళమ్మా. దీవించండి తాతయ్య గారు. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు. మనవరాలా, మొత్తానికి అనుకున్నది సాధించావు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు. గౌతమ్ గారేంటి ఫోన్ తీయడం లేదు? నీ కోరిక తీరింది, నా కోరిక తీరింది. అమ్మా, మామయ్య గారు అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకోమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. ఏంటి గౌతమ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? మీకోసం నేను ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? సరే, ఐఎమ్ సారీ గౌతమ్ గారు. మీకు నా మనసులో మాట గుడి దగ్గర చెప్దాం అనుకున్నాను, కానీ మీ అమ్మగారు వచ్చారని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను గౌతమ్ గారు. ఎన్నాళ్ళ నుండో నా మనసులో ఉన్న ఫీలింగ్ ఈ క్షణం చెప్పాలనుకుంటున్నాను. సిస్టర్, బావగారు ఆశీర్వాదం కూడా తీసుకో. వెళ్ళి కాళ్ళ మీద పడు. కాళ్ల మీద పడటం ఏంటి బ్రో? మొత్తానికి నేనే ఆయనకి పడిపోయాను. ప్రియాంక, బావగారు ఆశీర్వాదం తీసుకో. ఐ లవ్ యూ గౌతమ్ గారు. ఐ లవ్ యూ గౌతమ్ గారు. I love you so much. గౌతమ్ సార్, ఐ లవ్ యూ గౌతమ్ సార్.